హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది అతిపెద్ద రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. అదే తరహాలో ఇప్పుడు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఎప్పుడో కట్టిన ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది ఇప్పుడు నిత్యం లక్షల మందికి సేవలు అనేది అందిస్తుంది. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా రీమోడలింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ చెర్లపల్లి అలాగే సికింద్రాబాద్ ఈ రెండు రైల్వే స్టేషన్ల యొక్క రీమోడలింగ్ వర్క్స్ అనేవి ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి మనం ముందుగా మాట్లాడుకుంటే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది తెలంగాణలో అతిపెద్ద రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ నుండి నిత్యం లక్షల మంది ప్రయాణికులు ప్రయాణాలను కొనసాగిస్తూ ఉంటారు. ఇంకా ఫెస్టివల్ సీజన్స్ అనేవి వస్తే మాత్రం ఈ సికింద్రాబాద్ లో కాలు పెట్టడానికి కూడా సంద అనేది ఉండదు, అంతగా రష్ అనేది ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేసి ప్రజలకి కొత్త తరహాలో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ లో 10 ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద నుంచి ఇక్కడ 10వ ప్లాట్ఫామ్ వరకు ఫుడ్ ఓవర్ బ్రిడ్జెస్ అనేవి మరికొన్ని పెరగనున్నాయి. అలాగే ఈ ఫుడ్ ఓవర్ బ్రిడ్జెస్ కి ఎక్స్లేటర్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి. అలాగే అవసరం ఉన్న చోట లిఫ్ట్లు అనేవి అందుబాటులోకి వస్తాయి. అలాగే స్టేషన్ లో దిగిన ప్రయాణికులు డైరెక్ట్ గా మెట్రో స్టేషన్ కి వెళ్ళడానికి మెట్రో ఈస్ట్, మెట్రో వెస్ట్ కి స్కైవేస్ అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ గేట్ 3 దగ్గర కొత్త బిల్డింగ్ అనేది అందుబాటులోకి వస్తుంది. మనకి అక్కడ నుండి కూడా ఎంట్రీ అనేది ఉంటుంది. ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా ఈ పనులు అనేవి జరుగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ప్రజలకి పూర్తి స్థాయిలో తొందరలోనే అందుబాటులోకి రాబోతుంది. అలాగే మనం చెర్లపల్లి గురించి మాట్లాడుకుంటే, సికింద్రాబాద్ తర్వాత అంత పెద్ద టెర్మినల్ గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది హైదరాబాద్ వాసులకి అందుబాటులోకి రాబోతుంది. ఈ సికింద్రాబాద్ మీద పడుతున్న ఒత్తిడి అనేది ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ తగ్గించబోతుంది. ఈ సికింద్రాబాద్ స్టేషన్ కి టర్మినేట్ అయ్యే చాలా రైళ్లని ఈ చెర్లపల్లికి టర్మినేట్ అనేది చేయబోతున్నారు. కొన్ని రైళ్లని ఇక్కడ నుండి స్టార్ట్ చేయబోతున్నారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది విమానాశ్రయం తరహాల ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ పనులు అనేవి 80% వరకు కంప్లీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ అనేది కింద ప్రయాణికులు వేచి ఉండడానికి, అలాగే రైలు అనేది వచ్చే సమయానికి పైకి వచ్చి ప్లాట్ఫామ్ మీదకి వెళ్లి అక్కడ ట్రైన్ అనేది ఎక్కడానికి ఇక్కడ వీలుగా ఈ రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు. ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా ఎక్కడ అక్కడ డైరెక్షన్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే లిఫ్ట్లు, ఎక్స్లేటర్ల ద్వారా పైకి చేరుకోవడానికి వీలనేది కల్పిస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ అనేది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది ఉంది కదా, సో పార్లమెంట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ రైల్వే స్టేషన్ అనేది ప్రారంభోత్సవం అనేది జరిగే ప్రజలకి అందుబాటులోకి రావచ్చు. ఈ రైల్వే స్టేషన్ అనేది ఒక్కసారి అందుబాటులోకి వస్తే ఈ చెర్లపల్లి ప్రాంతం అనేది చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ప్రైవేట్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ అనేది చాలా పెరుగుతుంది. ఈ సికింద్రాబాద్ దగ్గర ప్రైవేట్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ అనేది ఎలాగైతే ఉందో ఆ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ అనేది ఈ చెర్లపల్లికి కూడా వస్తుంది. అలాగే ఆర్టీసీ బస్సెస్ యొక్క సంఖ్య అనేది ఈ స్టేషన్ వరకు పెరుగుతుంది. అలాగే ఇక్కడ ఎంఎంటీఎస్ యొక్క రైలు సేవలు అనేవి పెరుగుతాయి. సికింద్రాబాద్ కి వెళ్లకుండానే సికింద్రాబాద్ ని బైపాస్ చేసుకుని ఇక్కడ ఎంఎంటీఎస్ రైలు అనేవి పరుగులు పెడతాయి. సో ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ప్రజలకి అందుబాటులోకి రావడం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న మార్పులు అనేవి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.